హాయ్ ఫ్రెండ్స్, బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాతకి ఇప్పుడు కొంచెం కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కొంచెం పసుపును వేసుకోవాలి. స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత చూస్తే చూడండి, మనకు కొంచెం మగ్గిపోయింది. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత చూస్తే చూడండి, ఇక్కడ కొంచెం వేగిపోయింది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ బెండకాయ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు